ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాత్ ల్యాబ్ సరిగ్గా పనిచేయటం లేదు. అకస్మాత్తుగా ఆగిపోవడంతో ఎమర్జెన్సీ రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక ప్రైవేటు హాస్పిటల్స్ కు వెళ్తే వేల రూపాయల బిల్లు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోగులు. పేదలకు అత్యవసర సేవలు అందించడం కోసం 2022లో దాదాపు 7 కోట్ల ఖర్చుతో జిల్లా ప్రధాన ఆసుపత్రిలో క్యాత్ ల్యాబ్ ప్రారంభించారు. అయితే ఇది సరిగ్గా పనిచేయక ఒక్కోసారి గుండె సంబంధిత ఆపరేషన్లు ఆగిపోతున్నాయి. కోట్లు ఖర్చు చేసి పెట్టిన క్యాత్ ల్యాబ్ అవసరానికి పనికి రాకుండా పోతోందని రోగులు అంటున్నారు. అత్యవసర సమయంలో ప్రైవేటుకు వెళ్లి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో స్టెంట్లు, కరోనరీ వైర్లు, బెలూన్లు, క్యాట్రర్, కాంట్రాస్ట్ వంటి పరికరాలు, మందుల కొనుగోళ్లకు నిధుల కొరత వెంటాడుతోంది. కార్డియాలజీ విభాగంలో రెగ్యులర్ డాక్టర్లు లేరు. ప్రస్తుతం ఉన్న కార్డియాలజిస్ట్ డిప్యూటేషన్ పై పనిచేస్తున్నారు. దీనికి ఆర్థిక సమస్యలు తోడవడంతో రోగులకు పూర్తి స్థాయి భరోసా దొరకడం లేదు. ఇది కంప్లీట్గా మెడికల్ కాలేజ్ అయింది, కానీ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అన్నీ ఇంకా మనకు అందుబాటులో రాకపోవడంతో కొన్నిసార్లు మనకు స్టెంట్స్ లేకపోవడము, వైర్స్ లేకపోవడము, బెలూన్స్ లేకపోవడం అలాంటివి మనకు ఇబ్బంది అయినప్పుడు 1-2 రోజులు కొంచెము క్యాత్ ల్యాబ్కి అంతరాయం ఏర్పడుతుందే తప్ప పర్మనెంట్గా ఎప్పుడూ సర్వీసెస్ అనేది హాల్ట్ కాలేదు. ఎప్పుడైతే మాకు ఇబ్బంది అవుతుంది అనగానే వాళ్ళు సత్వరమే రెస్పాండ్ అయ్యి మాకు హెల్ప్ చేస్తున్నారు. సో మేమైతే కంప్లీట్గా కార్డియాకి సంబంధించింది అన్ని రకాల చికిత్సలు మన దగ్గర చేస్తున్నాము. అండ్ ఇప్పుడు మెడికల్ కాలేజ్ అయిపోయిన తర్వాత రీసెంట్గా మళ్ళీ మనకు సూపరింటెండెంట్, ప్రిన్సిపల్ పర్మనెంట్ వచ్చేసిన తర్వాత ఇంకా స్ట్రెంగ్తెన్ అవుతుంది హాస్పిటల్ అనేది. మనకు హాస్పిటల్ నుంచి ప్రతి నెల 7 నుంచి 10 లక్షలు ఖర్చు పెడుతున్నారు పేషెంట్ సర్వీసెస్ కోసం. అది మనకు పేషెంట్స్కి ఆరోగ్యశ్రీ హెల్ప్ తీసుకోవడం వల్ల దాదాపు 35 నుంచి 40 లక్షల దాకా పేషెంట్స్ని మనము సేవ్ చేసినట్టు ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు 2 నుంచి 4 వరకు స్టెంట్స్, యాంజియో సేవలు అందుతున్నాయి. ఆసుపత్రిలో ప్రతి నెల ఎలాంటి ఆటంకం లేకుండా సేవలు కొనసాగాలంటే 10 లక్షల విలువ చేసే పరికరాలు, మందులు అవసరం. కానీ ఆ స్థాయిలో నిధులు రావడం లేదు. దీంతో 24 గంటల కార్డియో సేవలు అందుబాటులో లేకుండా పోయాయి. అనేక సందర్భాల్లో కార్డియో విభాగంలో అత్యవసర సేవలు అవసరం పడినప్పుడు స్థానిక అంబులెన్స్ టీం, ఇతర సహాయకులు ప్రైవేట్ హాస్పిటల్ ని రిఫర్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వాడాల్సిన ఎక్విప్మెంట్ ని ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకువెళ్లి వాడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలో గుండె జబ్బుతో ఉన్న వాళ్ళకి స్టెంట్ల కోసం అని చెప్పేసి, స్టెంట్ ఇవ్వడం కోసం అని చెప్పేసి క్యాత్ ల్యాబ్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి అది రెగ్యులర్గా పనిచేయటం లేదు. వారానికి 2 రోజులు అట్లా ఆగిపోవటం వల్ల అక్కడికి వచ్చినటువంటి పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కోట్ల రూపాయలు వెచ్చించి ఆ ల్యాబ్ను ప్రారంభించారు. దానికి ప్రజలకి సహాయంగా ఉపయోగపడేటటువంటి చాలా భరోసా కల్పించేది. ఎందుకంటే బయటికి పోతే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అదే గవర్నమెంట్ ట్రీట్మెంట్ ద్వారా సరే అంటే స్టెంట్ వేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఆ ల్యాబ్ని రెగ్యులర్గా నడిచేటట్టు చూడాలి. క్యాత్ ల్యాబ్కు సంబంధించినటువంటి పరికరాలు ఏవైనా ఉన్నా కూడా వాటి స్టెంట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ బడ్జెట్ లేదని ఆఫ్ చేయటం అట్లాంటివి కాకుండా దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి. కార్డియో విభాగంపై సరైన నిఘా లేకపోవటం కూడా అధికారుల నిర్లక్ష్యానికి కారణమంటున్నారు రోగులు. చాలాసార్లు డాక్టర్లు లేక ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లిన సందర్భాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని క్యాత్ ల్యాబ్ పనిచేసేలా చూడాలంటున్నారు.